బ్లౌజ్ కట్ చేసామంటే కట్ చేసాం కాదండి, ఈ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి బ్యాక్ పార్ట్ అనేది దీంట్లో ఎన్నో రకాల టిప్స్ ఉంటాయి. ఆ టిప్స్ ఏంటో ఈ వీడియోలో చెప్తాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోవిందా స్టిచ్చింగ్ వరల్డ్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా వీడియోస్ చూసి నచ్చితేనే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఆది బ్లౌజ్ కి మనం చేసే కటింగ్ కి తేడా వస్తుంది అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. అది కూడా చంక దగ్గర ఎలా ప్రాబ్లం వస్తుందంటే మీరు ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితేనే మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే చూడండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. అయితే ఫస్ట్ మనము బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ మెయిన్ గా వచ్చేసి బ్యాక్ పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం. అలానే నేను బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేస్తున్నానండి. ఈ కటింగ్ లో వచ్చేసి చిన్న టిప్ ఉంది, అది కూడా బిగినర్స్ కి అయితే చాలా యూజ్ అవుతుందండి. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనము బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ అనేవి మన ముందుకు ఉండాలి. ఓపెన్ లేని వైపు వచ్చేసి మన వైపుకు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఎడ్జెస్ అన్ని సమానంగా ఉండేటట్టు ఇలా స్ట్రైట్ లైన్ అనేది ఒక కింద లైన్ గీసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మనము నడుము లూజ్ చూసుకోవాలి, అదే వెస్ట్ లూజ్ అనేది చూసుకోవాలండి. మనము నడుము లూజ్ అనేది ఎంత ఉంది కరెక్ట్ గా చూసుకోవాలి. ఎక్కడి నుంచి చూసుకోవాలంటే కాజా పట్టి మనకి ఖర్చుతో పెడతాం కదా, అక్కడి నుంచి పెట్టాలి. దీనికైతే 32 సైజ్ వచ్చింది. దీన్ని 4 భాగాలు చేసుకోవాలి. ఏ సైజు బ్లౌజ్ కైనా సరే మనము నడుము లూజు చూసుకున్నప్పుడు 4 భాగాలు ఖచ్చితంగా చూసుకోవాలి. అదేనండి, 4 భాగాలు చేసుకోవాలి. ఇప్పుడు 32 సైజ్ వచ్చింది కదా, 32 డివైడెడ్ బై 4 అని మనము ఫోన్ లో కొట్టినా వచ్చేస్తుంది. తెలియని వాళ్ళకి చెప్తున్నాను. నాకైతే 32 వచ్చింది కదా, దీన్ని 4 భాగాలు చేసినప్పుడు 8 ఇంచెస్ వచ్చింది. అలా 8 ఇంచెస్ వచ్చిన దాన్ని నేను ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని, అది డాట్స్ కోసం ఇంకొక 1.5 ఇంచ్ వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చుల కోసం 1.5 ఇంచ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి బాడీ పొడవు అనేది బ్యాక్ పార్ట్ పొడవు అనేది ఎంత ఉందో చూసుకోవాలి. ఇలా మనం ఎక్కువ లాక్కూడదండి. మనం బ్యాక్ పార్ట్ డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్ కి అండ్ షోల్డర్ దగ్గరికి మధ్యలోకి మర్చుకొని మనము డాట్ పొడవు అనేది ఎంత ఉంది, అదే బ్యాక్ పార్ట్ పొడవు అనేది ఎంత ఉందో తెలుస్తుంది. దీనికైతే 13.5 వచ్చింది. ఈ 13.5 కి ఇంకొక 1 ఇంచ్ కలుపుకొని 14.5 అనేది ఇలా మార్కింగ్ పైన వేసుకున్నాను. 13.5 ఇంచులు వచ్చిందండి బ్యాక్ పార్ట్ పొడవు అనేది. అండ్ దీనికి 1 ఇంచు యాడ్ చేసుకొని 14.5 ఇంచులు పెట్టుకున్నాను. అలా పెట్టుకున్నాక పైన వైపు వచ్చేసి మనము షోల్డర్ దగ్గర కింద ఖర్చు కోసం ఇంకొక లైన్ గీసుకోండి. అలా ఒక లైన్ గీసుకున్నాక ఇప్పుడు మనం నడుము లూజు 32 వచ్చింది కదా, 32ని 4 భాగాలు చేసినప్పుడు మనకి 8 ఇంచెస్ వచ్చింది కదా, ఆ 8 ఇంచెస్ కి ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకొని సైడ్ జాయింట్స్ వేసుకుంటాం చూడండి. అక్కడికి చంక దగ్గరికి మనము ఆ 1 ఇంచ్ యాడ్ చేసుకొని మనము ఇప్పుడు 9 ఇంచెస్ అనేది ఇలా ఇక్కడ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇంకొక 1.5 ఇంచెస్ వచ్చేసి షోల్డర్ పొడవు వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. 32 సైజ్ వాళ్ళు కాబట్టి. అండ్ షోల్డర్ వచ్చేసి మనిషిని చూసి కూడా మనం పెట్టుకోవాలి. ఒక్కొక్కరు గూను వచ్చినట్టు ఉంటారు, కొంతమంది వెడల్పుగా ఉంటుంది, కొంతమంది సన్నగా ఉంటారు, అలా అన్నమాట. నడుము లూజు పెద్దదిగా ఉన్నా కానీ ఒక్కొక్క మనిషిని బట్టి మనము షోల్డర్ అనేది పెట్టుకోవాలి. ఈ అమ్మాయి అయితే నడుము లూజు 32 ఉందన్నమాట, కానీ షోల్డర్ వచ్చేసి చిన్నదిగా ఉందన్నమాట. అందుకని చెప్పేసి నేను 5 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి చంక దగ్గరికి మనము మెజర్మెంట్ బ్లౌజ్ కి సైడ్ జాయింట్స్ దగ్గరికి మనం ఇలా డ్రా చేసుకోవాలి. అది ఎక్కడికి వచ్చిందో అలా డ్రా చేసుకున్నాను. ఇక్కడే వచ్చిందండి మిస్టేక్ అయితే. షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అదే 5 ఇంచెస్ మనము చంక డౌన్ కోసం యూజ్ చేసుకోవాలి. అలా కాకుండా నేను వచ్చేసి బ్లౌజ్ కి మెజర్మెంట్ బ్లౌజ్ కి ఎలా ఉందో సేమ్ యాస్టీస్ అదే పెట్టాను. అలా అస్సలు పెట్టకూడదు అని చెప్పేసి నేనైతే చెప్పనండి. ఒక్కొక్కరు కటింగ్ ఒక్కోలా ఉంటుందన్నమాట. నేనైతే నడుము దగ్గర నుంచి సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, మళ్ళీ చంక దగ్గరకి మనము ఈ మార్కింగ్ అనేది వేసుకోవాలి చంక డౌన్ కోసం. అలానే నేను మెజర్మెంట్ బ్లౌజ్ కి ఎలా ఉంది యాస్టీస్ అలానే డ్రా చేశానండి. అందువలన మిస్టేక్ వచ్చిందనమాట. ఆ మిస్టేక్ ఏంటో చెప్తానండి. ఇక్కడైతే నేను నడుము మధ్యలోకి మర్చుకొని అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకున్నాను మెజర్మెంట్ బ్లౌజ్ కి. ఆ తర్వాత మళ్ళీ నెక్ డీప్ దగ్గరికి 2 మర్చుకొని దానికి మధ్యలోకి మార్కింగ్ వేసుకొని ఇప్పుడు వచ్చేసి మనము నెక్ డీప్ అనేది ఎక్కడికుందో తెలిసిపోతుంది. ఇప్పుడైతే మనము షోల్డర్ అనేది 2 ఇంచెస్ కి వచ్చింది కదా, ఇక్కడ వచ్చేసి కింద మనం డౌన్ కోసం 2.5 ఇంచ్ అనేది 1/2 ఇంచ్ ఇలా పెట్టుకొని లోపలికి ఇప్పుడు మార్కింగ్ అనేది వేసుకోవాలి. అలా వేసేసుకొని ఇప్పుడు మనం రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం కరువు తిరిగే దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా మనం రౌండ్ గీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే చంక డౌన్ కోసం వచ్చేసి ఎలా మార్కింగ్ వేసుకుంటున్నానో చూడండి. ఈ చంక దగ్గర ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి డౌన్ చేయడం కోసం మధ్యలో వచ్చేసి 1 ఇంచ్ అనేది ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకొని ఇలా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఇలా మార్కింగ్స్ వేసుకొని
గీసుకొని ఇలా రౌండ్ అనేది తిప్పుకున్నాను. ఇలా రౌండ్ గీసుకొని మనము ఇప్పుడైతే చంక లూజ్ అనేది మెజర్మెంట్ బ్లౌజ్ కి ఎంత ఉందో ఖచ్చితంగా చూసుకోవాలండి. ఈ లూజ్ కి ఆ లూజ్ కి కరెక్ట్ గా సరిపోతుందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి. దీనికి నాకైతే కరెక్ట్ గా సరిపోలేదండి. ఇక్కడ నేను డ్రా చేసేది వచ్చేసి ఖర్చులతో సహా నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను అనమాట. మనం స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఖర్చులు అనేది పోతాయి అనమాట. ఇక్కడైతే మనం ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు మనము ఈ లూజ్ అనేది ఎంత వచ్చిందో చూసుకోవాలి. షోల్డర్ ఖర్చుల దగ్గర నుంచి వదిలేసి ఇప్పుడు మనము ఈ చంక లూజ్ అనేది చూసుకుని ఇక్కడ 9 ఇంచెస్ వచ్చింది కదా. ఇప్పుడు మనం మెజర్మెంట్ బ్లౌజ్ కి ఎంత వచ్చిందో చూసుకోవాలి. మెజర్మెంట్ బ్లౌజ్ కి మనము ఎప్పుడైనా కొలతలు తీసుకునేటప్పుడు లోపల వైపు నుంచి తీసుకోవాలండి. అదే ఖర్చులు ఉండే వైపు నుంచి చూసుకుంటే మనకి కరెక్ట్ గా సరిపోతుంది. బయటి వైపు నుంచి తీసుకుంటే కొంచెం తేడా వస్తుంది. ఇప్పుడు నేను చంక లూజ్ అనేది ఎంత ఉందో చూసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ వైపు చూసుకొని చంక లూజ్ అనేది దీనికి వచ్చేసారా 8.5 ఇంచెస్ అనేది వచ్చింది. 1/2 ఇంచ్ తేడా వచ్చింది అనమాట. ఇలా తేడా వచ్చింది కదా, అయ్యో ఏం చేయాలి అని చెప్పేసి అనుకోకుండా ఏం గాబరా పడకుండా ఇక్కడైతే మనము ఇలా డ్రా చేసుకున్నాం కదా, ఇంకో 1/2 ఇంచ్ పైకి అనేది మనము ఇలా డ్రా చేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ తేడా వచ్చింది కదా, మీకైతే 1/4 ఇంచు 1 పాయింట్ అలా తేడా వచ్చినా కానీ 1 పాయింట్ పైకి అనేది డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకోవడం వల్ల మనకి ఈ మిస్టేక్స్ రావన్నమాట. వచ్చినా కానీ ఇలా సాల్వ్ చేసుకోవచ్చు. నేను చెప్పే ఈ ఒక్క పాయింట్ మైండ్ లో గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు మనము షోల్డర్ అనేది ఎంత పెట్టుకుంటామో అదే విడ్త్ తోటే మనము చంక డౌన్ కూడా తీసుకుంటే కరెక్ట్ గా చంక లూజ్ అనేది వచ్చేస్తుంది. ఇంకొక పాయింట్ వచ్చేసి నడుము లూజు. ఇప్పుడు 32 ఇంచెస్ వచ్చింది కదా, 32ని మనము 4 భాగాలు చేసుకున్నప్పుడు 8 ఇంచెస్ వచ్చింది కదా, ఆ 8 ఇంచెస్ కి ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకుని మనము 9 ఇంచెస్ అనేది ఆ చంక లూజ్ కూడా కరెక్ట్ గా సరిపోతుంది. ఇలా 2 విధాలుగా డ్రా చేసుకోవచ్చు. అలానే మనకి మెజర్మెంట్ బ్లౌజ్ కి ఎలా ఉందో సేమ్ అలానే సెట్ చేయండి అని చెప్పేసి అంటే కరెక్ట్ గా మనము ఆ బ్లౌజ్ లానే దానిలో ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఇప్పుడు మనం కుట్టబోయే బ్లౌజ్ లో కూడా అన్ని మిస్టేక్స్ వస్తాయండి. ఇలా మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నటివి ఇలా మనం సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఏముందండి, ఇలా మనము డ్రా చేసుకున్న దాని మీద నీట్ గా కట్ చేసేసుకోవడమే. స్లోగా రౌండ్ ఎక్కడుందో రౌండ్ దగ్గర కూడా మనము స్లోగా కత్తెర అనేది తిప్పుకుంటూ కట్ చేసుకోవాలి. అని ఒక విషయం అండి, ఈ వీడియోలో మీకు ఏమైనా అర్థం కాకపోతే ఒక చిన్న కామెంట్ చేయండి. ఇక్కడ అర్థం కాలేదు మళ్ళీ ఒక వీడియో చేసి పెట్టండి అని చెప్తే ఖచ్చితంగా చేసి పెడతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.